వెల్కమ్ టు ప్రైమ్ 9. సో ఏంటి సింధు ఏందో మైక్ పట్టుకొని ఎక్కడికి వచ్చేసింది అనుకుంటున్నారు కదా. ఎస్, ఇవాళ అయితే నేను హైదరాబాద్ చిల్కూరు వైపు ఉన్న ఎక్స్ ప్రీమియం పార్క్కి అయితే నేను వచ్చేసాను. దీని గురించి ఏం చెప్పాలి, ఒకటి రెండు అసలు ఏం లేదు, మీరు డైరెక్ట్గా చూడడమే. ఇవాళ అయితే నేను మీకు మంచి మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చాను. మరి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఇక చూసిరు కదా ఎట్టకేళ్ళకి. ఇక సార్ అయితే కొంచెం జర రామన్న బిజీగా ఉండైతే మన కోసం అని చెప్పి టైం కూడా కేటాయించిండు. ఇక అన్న ఏందన్న ఇది నాకు చూడడానికి అయితే అసలు రెండు కళ్ళు చాలతలేవు. అంటే మీది కూడా వరంగలే కాబట్టి జర్రంతా ఆ ఇదిలో అయితే మాట్లాడతాము. మీకు చూస్తూ అంటే ఏంటిది అంటే 6.5 years పట్టింది కదా మీరు చేయడానికి? అవునండి 6.5 years నుంచి కష్టపడుతున్నాం. కానీ ఈ ఐడియా ఒక 22 years నుంచి నా మైండ్లో వచ్చింది. ఒక 12 సంవత్సరాల నుంచి ప్లానింగ్ మొదలైంది. అయిన తర్వాత ఫిజికల్గా స్టార్ట్ చేయడం అనేది ఒక 6.5 years అయింది. అంటే దీనికి అంటే ఇదంతా మెయింటైన్ చేయాలంటే దాదాపుగా అసలు ఇది ఎంతో కష్టపడితే కానీ, ఎంతో ఇంట్రెస్ట్ పెడితే కానీ ఇన్ని వేల మందికి అయితే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ దానికి కూడా మీరు పోతున్నారంటే అది మామూలు విషయం కూడా కాదు. ఎట్లా అనిపిస్తున్నది మీకు ప్రజెంట్? అవునండి, ఇది అంటే ఇప్పుడు కష్టానికి తగ్గ ఫలితం టైప్లో ఉంది. యాక్చువల్గా వచ్చేసి కష్టే ఫలి అన్నారు. యాక్చువల్గా ఏంటంటే దీంట్లో కూడా నాకు ఈ కష్టానికి తగ్గ ఫలితానికి వచ్చినందుకు కొంచెం హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే యాక్చువల్గా ఏదైనా గుర్తింపు, అది ఒక కిక్ అంటారు కదా, చేసిన పనికి ఏదైనా గుర్తింపు వస్తే అట్లా ఒక కిక్ ఉన్నట్టుంది. మీ ఇలాంటి మీడియా వచ్చి ప్రమోట్ చేయడం అనేది చాలా హ్యాపీ విషయం అండి. ఇది ఇందాక కూడా చూసిన ఒక 3-4 మంచిగా స్కూల్ పిల్లలు ఎక్స్కర్షన్ కూడా వచ్చారు. మంచిగా వాళ్ళకి అదొక అంటే ఇవాళ రేపట్లో గ్రీనరీ గురించి అసలు చాలా టోటల్గా అయితే మొత్తం మర్చిపోయారు స్కూల్లో కానీ, లేకపోతే వాళ్ళ అవేర్నెస్ కానీ ఈ గ్రీన్నెస్ గురించి. పొద్దున్నే లేవగానే పూర్వకాలం చెప్తుండే కదా, మన కంటికి పచ్చదనం కనిపిస్తే మంచిది. సో ఎక్స్కర్షన్ కూడా పిల్లలు వస్తున్నారు. అవునండి, ఇవాళ వచ్చేసి దాదాపు ఒక 500 వచ్చారు, 500 మంది వరకు వచ్చారు పిల్లలు కూడా. అంటే ఏంటి అంటే ఇది అంతా ఏంటి అసలు ఎక్కడెక్కడి నుంచో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవుతూ ఇవంతా ఎట్లా చేస్తున్నారన్న మీరు అసలు? ఇది ఏంటంటే అదే మనం ఏంటంటే ఒక ఎయిమ్ కింద పెట్టుకొని చేస్తున్నామండి. ఇది యాక్చువల్గా ఏంటంటే మనము పుట్టాము, పెరిగాము, ఏదో సంపాదించాము, తర్వాత ఇప్పుడు సరిపోవాల్సిన సిచ్యువేషనే. అలా కాకుండా మనం పోయిన తర్వాత కూడా ఏదైనా ఒక గుర్తింపు అనేది ఉండాలా. ఒక ఇది సమాజంకి కూడా మనం కూడా ఏదైనా ఒక సేవ టైప్లో, ఏదో ఉడతా భక్తి టైప్లో చేద్దామన్న ఒక ఫీలింగ్ తోటి చేయడం జరుగుతుంది అనమాట. యాక్చువల్గా ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచించాలండి. యాక్చువల్గా ఇప్పుడు మన దగ్గర చాలా కష్టపడతారు, సంపాదిస్తారు, పిల్లలకి ఇద్దామని చెప్పేసి ఓకే ఎంతో కూడబెట్టి ఇది ఇక్కడ కూడబెట్టి ఆడ కొన్ని రకాలుగా రకరకాల మార్గాలు సంపాదిస్తారు. చివరికి అంతా కూడబెట్టి పిల్లలకి ఇస్తారు. ఇప్పుడు పిల్లలకు మెయిన్ ఇంకొక విషయం అనేది అసలు మర్చిపోతున్నారు. ఏంటంటే మేజరు హెల్త్. ఇప్పుడు హెల్త్ బాగుండాలంటే ఎన్విరాన్మెంట్ బాగుండాలి. ఈ ఎన్విరాన్మెంట్ బాగుండాలంటే మనం చెట్లు నాటాలి. ఇప్పుడు అదెందుకు మర్చిపోతున్నారో నాకు అర్థం కాదు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే మనం కూర్చున్న చెట్టును మనమే కట్ చేసుకున్న టైప్లో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు 27 సిగరెట్ తాగేంత పొల్యూషన్ పీలుస్తున్నారంట. అదే ఢిల్లీలో ఉన్నవారు దాదాపు 60 సిగరెట్లు తాగే పొల్యూషన్ పీలుస్తున్నారు. ఇప్పుడు ఇట్లాంటి పొల్యూషన్ పీల్చుకున్న తర్వాత మనం ఇంత వెల్త్ ఇచ్చిన తర్వాత పిల్లలు హెల్త్ లేకుండా ఉంటే ఏంటి, ఇప్పుడే వాళ్ళకి షుగర్ అనేది వస్తుంది చిన్నగా ఉన్నప్పుడే, అన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి.
ఇప్పుడు హెల్త్ లేని వెల్త్ ఎందుకు అనే యాంగిల్లో ప్రజలు ఎందుకు ఆలోచించరు, గవర్నమెంట్ ఎందుకు ఎడ్యుకేట్ చేయదు అనేది నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి చూసి చాలా అప్రిషియేట్ చేశారు, ఇది గవర్నమెంట్ చేయాల్సిన ప్రాజెక్ట్ని మీరు చేస్తున్నారు అని చెప్పేసి. అది అట్లాగా ఇప్పుడు ఇట్లాంటివన్నీ మనము ఈ ఎన్విరాన్మెంట్లో ఈ బాగు గురించి మనం ఆలోచించకపోతే ఫ్యూచర్ జనరేషను ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని తిరగాల్సిన సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి అందరూ హెల్త్ గురించి, ఫ్యూచర్ పిల్లల జనరేషన్ హెల్త్ గురించి ఆలోచించాలని చెప్పేసి చెట్లు నాటాలని అనుకుంటున్నాను. అంటే ఏంటన్నా, అంటే ఇవన్నీ రాయితోని కూడా మంచిగా శిల్పాలు ఉన్నాయి, రాయితో అది చాలా అద్భుతంగా ఉన్నాయి. అది కూడా మంచిగా స్ట్రైట్గా లేవు, మంచి మెలకలు తిరుక్కుంటా మంచిగా ఉండి స్టైలిష్గా ఉన్నాయి. అంటే ఏంటి దీని వెనక్కి ఏంటంటే మీకు ఎవరైనా పార్ట్నర్ ఉన్నారా, లేకపోతే మీరు? నాకు ఎవరు పార్ట్నర్ లేరండి, మీరు ఒక్కళ్ళే, నేను ఒక్కనే, డైరెక్షన్ అంతా మీదే? అంత నాదే అండి. ఇప్పుడు దీనికి ఫస్ట్ నుంచి చేసేది ఏంటంటే మాస్టర్ ప్లాన్ అంటారు. ఆ మాస్టర్ ప్లాన్ మా దగ్గర ఏం లేదు. ఎక్కడన్నా అక్కడ ఇట్లా దారులు చేసుకుంటూ పోయినాము, మట్టి కుప్పలు పేర్చుకుపోయినాము. అది మాది ఫ్లాట్ ల్యాండ్ ఉంటే, ఫ్లాట్ ల్యాండ్ ఉంటే అందంగా ఉండదు అని చెప్పేసి దాన్ని మట్టి కుప్పలు పేర్చేసి ఎత్తులు పొలాలు చేసాము. దానిపైన చెట్లు పెట్టాము. దాంతో ఇంకా బ్యూటీ అనేది ఇంకా పెరిగింది. ఇక అట్లాగా చేసుకుంటూ పోయినామండి. అంతలా చేసుకుంటూ పోయి చివరికి 6.5 సంవత్సరాల తర్వాత ఒక రూప్ అనేది వచ్చింది. దీంట్లో నేను ఆర్టిస్టు, నేను చదవడం మూలంగా ఫైన్ ఆర్ట్స్ చదివాను నేను. అందుకని చెప్పేసి నాకు ఆర్ట్ మీద అవగాహన ఉన్నది. అట్లాగే చెట్ల గురించి కూడా అవగాహన తెచ్చుకున్నాను, ల్యాండ్స్కేపింగ్ గురించి అవగాహన తెచ్చుకున్నాను, ఆర్కిటెక్చర్ గురించి అవగాహన తెచ్చుకున్నాను. గూగుల్ ఈజ్ మై గురు. ఆ గూగుల్లో నుంచి అన్నీ నేర్చుకున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఈ చెట్లు ఈ ట్రంక్ మాత్రమే మేము ఇంపోర్ట్ చేసాము. దీన్ని అంతా కలిపేసి ఇదే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో వచ్చే ప్రాజెక్టు. ఈ కెనల్పీ అన్ని ఆకులన్నిటి కలిపేసి వీటిని ట్రైన్ చేస్తున్నాము. ఇంకొక 6 నెలల్లో ఇదంతా కలిసిపోయి ఒకటే కనోపీ కింద ఉంటుంది. కింద అయిన తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో ఎక్కుతుంది త్వరలో. అంటే ఇక్కడ మొత్తం ఇది మొత్తం చూస్తుంటే అల్లుకుపోతుంది అంతా. ఓకే ఓకే, చూడండి. అవును, అక్కడ పైన, అవును అక్కడ సగం, అక్కడ మొత్తం అతుక్కుంది అటు సైడ్ అంతా. ఓకే, ఎండలో ఉన్న దానికి మనం ఈ నీడకి వచ్చిన దానికి 3 to 4 degrees టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది. ఓ బా, సూపర్, చాలా బాగుంది. అంటే ఇదంతా మొత్తం అల్లుకుపోయే విధంగా ఇది ఎంత వరకు ఉండొచ్చు అన్న దాదాపుగా? దీని రేట్ ఎంత వరకు ఉండొచ్చు? ఇది ఒక్కొక్క చెట్టు దాదాపు 8.5 lakhs అండి. 8.5 లక్షల చెట్టు. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇండోనేషియా నుంచి వచ్చింది. ఇది ఇండోనేషియా నుంచి వచ్చిన చెట్టు ఇది. ఓకే ఓకే, ఇదంతా కలిపి, ఇదంతా ఏరియా మొత్తం కలిపితే అంత మంచిగా అల్లుకుంటే 8.5 లక్షల చెట్టు. వినడానికి మనం మన ఇంట్లో ఉండే 10-15 చెట్లకే మనం కొంచెం దాన్ని మెయింటైన్ చేయడానికి ఇదైతామంటే దాదాపు 150 acresలో 26,000 వెరైటీస్ అన్న. అమ్మో, అసలు అది నాకైతే చూస్తుంటే అసలు ఇంకా చూడాలనిపిస్తుంది. సో ఇదైతే ఇండోనేషియా నుంచి వచ్చింది ఇది మనకి. సో ఇది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది కూడా ట్రాన్స్పోర్ట్ చాలా పడుతుంది మీకు. ఇది ఇంకా వెరైటీగా ఉంది. ఇదంతా ఇదే కదా? అదే ప్లాంట్స్ అంటే చిన్నగా అది కూడా ఒక డిఫరెంట్ షేప్ లో. అంటే ఏంటిది, అంటే చిన్నగా ఉన్నప్పుడే లేకపోతే మీరు ఏమైనా సెట్ చేస్తారా, లేకపోతే ఉన్నది అదే? ఇంత పొడుగైన తర్వాత వాటిని కింద లోపల మెటల్ ఓకే ఓకే పెట్టి ఒక బుట్ట అల్లినట్టు అల్లడం. దానంతట అది అట్లా వచ్చేస్తుందా? ఓకే 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 ఓకే, ట్రైన్ చేస్తారు అయితే. సో ఇది కూడా, సో బుద్ధుడు, ఆహా ఎంత సైలెంట్, ఎంత ఆరాంగా, సూపర్గా ఉంది. సో ఇది ఫైకస్లో ఒక రకమైన చెట్టు. ఇది ఫైకస్లో ఒక రకమైన చెట్టు. అంటే మనం మర్రి చెట్టు లాగా ఊడలు ఎట్లా అట్లాంటిది అండి. ఇది దాదాపు ఒక 100 years ఓల్డ్ చెట్టు. ఓకే, 100 సంవత్సరాల రాయి మీద పెరిగిన దాన్ని అట్లా ఒక నర్సరీ వాళ్ళ తీసి పక్కన పెడితే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వచ్చి చేయడం జరిగిందండి. తర్వాత ఈ బుద్ధ స్టాచ్యూ మేము ఇక్కడ పెట్టాము. తర్వాత ఈ చెట్టుకి ఒక
లోటస్ టైప్లో ట్రైన్ చేస్తాను. అవును, ఇక్కడ కార్నర్ చూస్తుంటే ఇదంతా ఒక లోటస్ షేప్ లాగా వస్తుంది. ఓకే, ఇది ఎక్కడి నుంచి ఇది ఎక్స్పెక్ట్ అయింది? చైనా నుంచి తెచ్చాను. చైనా నుంచి. సో చైనాలో మనం మంచిగా బుద్ధుడి విగ్రహాలు అవన్నీ చూడడానికి మనం ఎక్కడో చైనాను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హ్యాపీగా హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న చిలుకూరు సైడ్ వచ్చేసేయండి, హ్యాపీగా చూసేయచ్చు. రాయి కూడా అది చెక్కడం కూడా ఆ చేతులు కానీ లేకపోతే ఆ దండ కానీ చాలా బాగా బ్యూటిఫుల్గా చేశారు. చాలా బాగుంది. చెట్టు కింద కూర్చున్నప్పుడే ఎన్లైట్మెంట్ అవును అంటారు. అవునవును. సో ధ్యానం మనసుని చేంజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అట్లాగా ప్రజలైనా దీని గురించి మారితే చెట్లు నాటం అనేది తప్పకుండా మీ ఇన్ని సంవత్సరాల ఫలితంకి ఇగో ఇప్పుడు మీ కళ్ళ ముందు ఇట్లా ఇన్ని వేల మంది రావడం, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కడం, మీరు అది కష్టే ఫలి అని అంటారు కదా, అది నిజం అవుతుంది. ఇవి కూడా అన్నీ చిన్న చిన్న ఇంత బ్యూటిఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి. ఇది ఇంకొక బ్యూటిఫుల్ డైనింగ్ టేబుల్ సెట్లో చాలా బాగుంది. ఆహా సూపర్, చాలా బాగుంది. అంటే ఇది ఎంత మీరు అట్లా కొంచెం సెట్ చేస్తారు, ఇది ఇట్లా ఉండాలి అది ఇది మొక్కైనప్పుడు వంగాలనేది ఆ విధంగా మొక్కగా ఉన్నప్పుడు దీన్ని మొక్కై వంగందే మానై వంగున అనే దానికి నిదర్శనం ఇది. అంత బాగుంది, చాలా బాగుంది, పీస్ఫుల్గా. వావ్, ఇది ఇంకొక అద్భుతమైన ప్లేస్ అని అయితే ఇక్కడ చెప్పొచ్చు ఎక్స్పీరియన్స్ పార్క్లో. ఎందుకు అంటే ఇది మనం ఫ్యూచర్లో చూడబోయే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్లో అయితే ఇదైతే వస్తుందంట. వాళ్ళు కూడా దానికి సంబంధించి మొత్తం సెట్ చేస్తున్నారు. మీరు ఒక్కసారి పైకి చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం దాదాపు మొత్తం దీని చుట్టూ ఒక 11 నుంచి 12 వరకు మొత్తం సిట్టింగ్ లాగా అరేంజ్ చేసి పైన అంతా ఆ చెట్లు ఏవైతే ఉన్నాయో దాని అంతా కలిపేసి ఒక పెద్ద అంబ్రిల్లా చెట్టులాగా అయితే చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చూడడానికి అయితే ట్రై చేస్తున్నారంట. వావ్, సూపర్ కదా. సో మనం కూడా ఈగర్గా చాలా వెయిట్ చేస్తున్నాము. ఎస్, హాయ్ సార్. హాయ్, ఇంకో సిద్ధార్థ జనీలి అయితే మనతో ఉన్నారు. సో లుకింగ్ లైక్ ఫెమిలియర్ లాగా అట్లున్నారు. సో ఏంటి, ఎట్లా బాగా నచ్చిందా మీకు? చాలా బాగుంది. అట్లీస్ట్ ఒక 1 day వీకెండ్ అలా రావచ్చు, చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఓవర్ ఇన్ హైదరాబాద్ విల్ ఫైండ్ దిస్ చాలా ఫ్లవర్స్ అండ్ ఆల్ లైక్ లండన్ అలా ఇలా అంటున్నారు, అది వీ కెన్ హ్యావ్ ఇట్ ఇన్ హైదరాబాద్. ఇక్కడే ఉంది, హైదరాబాద్లో ఉంది. సో ఏం సార్ మీకేం నచ్చింది? ఇట్స్ అ రియల్ ఎక్స్పీరియన్స్. ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం మేబీ మోస్ట్లీ. సో యా, the architecture, everything was fabulous. Pleasant గా ఉంది చాలా. అట్లీస్ట్ వీకెండ్ లో వన్స్ సో ప్రీ వెడ్డింగ్ కి ఆర్ పోస్ట్ వెడ్డింగ్ కి ఇంకా ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మనం. పిక్చర్స్ పిచ్ ఉన్న వాళ్ళకి బెస్ట్ ప్లేస్ టు విజిట్. సో దేర్ ఆర్ ఆల్మోస్ట్ 600 సెల్ఫీ పాయింట్స్ ఆర్ ఫోటో స్పాట్స్. హాయ్ ఓయ్, ఇట్లుండాలి కదా ఎనర్జీ. వా ఓకే. ఏంటి, ఎట్లుంది ఎక్స్పీరియన్స్ పార్క్? ఎట్లుంది? సో బ్యూటిఫుల్. దానికి ఏంటి, ఏ క్లాస్ చదువుతున్నారు? 9th ఇంగ్లీష్ మీడియమా? ఏంటి మీకు బాగా నచ్చింది ఏంటి ఇక్కడ ఎక్స్పీరియన్స్ పార్క్లో? ఓకే, ఫ్లవర్స్, ట్రీస్ ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటాయి కదా, ఇంకేమైనా నచ్చిందా? రైట్, సో డిజైన్స్.
వావ్ ఏంటి అక్కడ జోస్ కండి, ఇక్కడ జోస్ చాలా హైలైట్ గా ఉంది. దట్స్ వెరీ నైస్, గుడ్ ఎనర్జీ. సో చెప్పండి సార్, ఏంటి ఎట్లుంది ఎక్స్పీరియన్స్, పార్క్ ఎట్లుంది? 50 దేశాల ప్లాంట్స్, తర్వాత స్కల్ప్చర్లు కానీ, తర్వాత వాతావరణం కానీ చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ వెదర్ అనేది ఎక్సలెంట్. తర్వాత ఇక్కడ దాదాపు ఒక 50 కంట్రీస్ ప్లాంట్స్ ఉన్నాయి మ్యామ్. తర్వాత ఫ్లవర్స్ ఉన్నాయి, తర్వాత చిన్న చిన్న స్కల్ప్చర్స్ ఉన్నాయి. చాలా మంచిగా ఉంది వాతావరణం అయితే. సో ఇది నేను అనుకుంటా ఇది ఒక న్యూ ఎక్స్పీరియన్స్ మ్యామ్. ఇక్కడ టీచర్స్ కూడా ఉన్నారు, మరి ఒక్కసారి వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. సో హాయ్ అండి. హాయ్ హాయ్. సో ఏంటి ఎలా ఉన్నారు? సో ఏంటి ఎట్లా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్ కానీ? అంటే మనం యాక్చువల్గా ఇంట్లో పెంచుకున్న ట్రీస్కి కానీ, లేకపోతే ఇక్కడ చాలా ఇది ఉంది కదా, ఒక 10 చెట్లను పెంచడానికి మనం కింద మీద అవుతుంటాం, మరి అట్లాంటిది ఇక్కడ 25,000 ప్లస్ ఉన్నాయి. ఏంటి ఎలా అనిపిస్తుంది మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మొక్కలు వివిధ ఆకృతుల్లో ఉండడము, వినూత్నంగా ఉండడము చాలా మంచిగా అనిపించింది మాకు. చాలా బాగుంది. మేము ఇక్కడికి 500 స్టూడెంట్స్ని తీసుకొచ్చాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా అంటే ఇక ఇట్లాంటి ఈ పార్కులు మా స్కూల్లో కూడా మేము ఏర్పాటు చేయాలని అనుకున్నాం. దానికి ప్రయత్నం చేస్తున్నాం. మా పిల్లలందరూ కూడా చాలా సహకరిస్తారు. వాళ్ళకు కూడా చెట్లు అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ వీఆర్ ఫ్రమ్ రూరల్ ఏరియా. మా పిల్లలకి అలాంటి ప్రాబ్లం లేదు. దే నో ఆల్ అబౌట్ గ్రీనరీస్. చెట్ల గురించి చాలా తెలుసు, పంటల గురించి మెయిన్గా ఫార్మర్ ఫ్యామిలీ నుంచి ఉన్నారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చెట్ల గురించి అంత అవగాహన ఉంది. కానీ ఇక్కడ ఏంటి అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీస్, తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్, తర్వాత బ్యూటిఫుల్ గార్డెన్స్. సో దే ఎంజాయ్డ్ ఏ వెరీ లాట్. సో ఇక్కడైతే ఇంకొక మంచి కపుల్ కూడా మనతో ఉన్నారు, మరి వాళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మనం ఊరుకోం కదా, ఒక బయట అయితే అడిగేద్దాం. సార్ హాయ్. హాయ్ మ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు? Good. సో ఏంటి ఎలా అనిపించింది మీ ఎక్స్పోరియమ్ పార్క్, ఎలా అనిపించింది మీకు? ఇట్స్ అ రియలీ న్యూ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అంటే డిఫరెంట్ వరల్డ్లో ఉన్న డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చిన ట్రీస్ అన్ని ఎక్స్పీరియన్స్ ఇక్కడ అవ్వడం, ఇట్స్ రియలీ లైక్ వీఆర్ ఫార్చునేట్ టు బీ ఇన్ హైదరాబాద్. సో ఐ థింక్ దే హ్యావ్ వర్క్డ్ అ లాట్ ఓవర్ ద ఇయర్స్ టు గెట్ అ సెటప్ లైక్ దిస్. అంటే ఇట్స్ బీన్ మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్లో దే హ్యావ్ ప్లాంటెడ్ మెనీ ట్రీస్ అండ్ మెనీ సెటప్. బాగుంది. ఇట్స్ రియలీ న్యూ ఎక్స్పీరియన్స్. సో ఏంటి మేడం, ఇక్కడ దాదాపుగా 600 ఫొటోస్ వరకు ఉన్నాయి. ఏంటి 500 దగ్గర మినిమం మ్యాక్సిమం గ్యాలరీ నింపేశారు. ఇవి ఎక్కడి నుంచి ఇవన్నీ? నెదర్లాండ్స్. నెదర్లాండ్ మంచి వెరైటీస్ ఆఫ్ సీడ్స్ అవన్నీ చూడాలన్నా మనం నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా వెళ్ళక్కర్లేదు. హ్యాపీగా ఇక్కడికి వచ్చి మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇదేంటి, ఇది ఏం వెరైటీ చెట్టు? ఇది ఫైకస్లో ఇంకొక వెరైటీ. ఓకే, ఇది ఎంత ఉండొచ్చు దాదాపు? ఇది ఒక 70-80 సంవత్సరాల ఓల్డ్ చెట్టు. 70-80 సంవత్సరాల. ఓకే. మేజర్ చెట్టుని తీసుకొని తర్వాత దాన్ని ఒలింపిక్స్ అప్పుడు ఒక ఆర్టిస్ట్ మార్చాడు అనమాట. అక్కడ ఒలింపిక్స్ రింగ్స్ ఓకే ఓకే, ఇక్కడ కనిపిస్తుంది 2008. అచ్చా, ఓకే. సూపర్ అసలు. చూసారు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ పార్క్ ఎంటర్ అవుతుంటే మనకి ఆపోజిట్ ఉన్న టికెట్ కౌంటర్ అది కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ అడల్ట్కి వచ్చేసి 700 రూపీస్, చిల్డ్రన్స్కి వచ్చేసి 350 రూపీస్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, బగ్గీస్ ఉంటాయి మీకు ఆపోజిట్లో.
సో చిన్న బగ్గీ నుంచి మనకి పెద్ద సీటర్స్ బగ్గీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి పర్ బగ్గీకి 200 చార్జ్ చేస్తారు. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చిన్నపిల్లలు కూడా ఎండలో ఎక్కువసేపు ఉండకుండా వాళ్ళు కూడా హ్యాపీగా ఈవినింగ్ టైం కాబట్టి వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇదండి, ఇంకెందుకు లేట్, ఎక్స్పీరియన్స్ పార్క్కి వచ్చేసేయండి, హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి Prime 9 నిజం ఇదే మా ఇజం.